ఎవరో తెలుసురా? ఈ ఊరు సర్పంచ్ రా. పదండ్రా పంచాయతీకి. 3 hours later. ఎవడ్రా నువ్వు? అపశాన్ కిరికిరి. నేను అడిగింది అప్పలో అప్పచ్చులు కాదురా నీ పేరు. నేను చెప్పింది కూడా అప్పలో అప్పడాలు కాదు, నా పేరే. నేను కూడా మీలాగనే షాక్ అయినా అంతగాడి పేరుని. ఆపరా ఆపరా ఆపరా. వాళ్ళ ఆడకి పోట్ల నువ్వే ఆపరా ఆపరా అని గొంతులో ప్రాణం పైకి పోయేలాగా అరుస్తున్నావు. రే అసిస్టెంట్ లాగుండు. అబ్బా వచ్చాడయ్యా పెద్ద సర్పంచా. రే నీ మూత్రం నా నెత్తి మీద ఎందుకు పోసావురా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మూత్రం నా నెత్తి మీద ఎందుకు పోసావురా? కింద మీరు ఉన్నారని తెలియక. ఇవన్నీ కాదురా, సర్పంచ్కి ఎదురు చెప్పినందుకు, వీడి నా మీద మూత్రం పోసినందుకు కట్టేసి వీడి దగ్గర 5,000 కొంచాను రా. అయ్యా ఈడు కూడా తెలుసా బజ్జీలు కొట్టు బుజ్జమ్మ కాబోయే అల్లుడే. అయితే 10,000 అయిందిరా. అయ్యా మామూలుగా 1000 రూపాయలే కదయ్యా జరిమానా. ఆ బుజ్జమ్మకి మనం ఎట్టా 5,000 డబ్బులు ఇవ్వాలి. 5,000 ఇచ్చే డబ్బులతో ఇచ్చేసి మిగతా డబ్బులతో మనం నైట్ పార్టీ చేసుకుందాం. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. రే అపశాన్ కిరికిరి, నువ్వు ఈరోజు ఇక్కడ డబ్బులు కట్టేసి దొబ్బేరా. రేపు నేను నడిచేటప్పుడు నువ్వు కానీ నా ఎదురైతే తల దించుకొని రావాలి. పదరా అసిస్టెంట్ వెళ్దాం. రే ఆజామో ఇట్రారా. అరే ఆజాము మొన్నటిదాకా అమ్మి నువ్వు కలిసి తిరిగారు, ఇప్పుడు ఆడితో పెళ్ళి అంటుంది ఏందిరా? పెళ్ళి ఎవరితో అయితే ఏందయ్యా, మనకు పని అయిపోయినా. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు.